ఫిబ్రవరి నెల 17న దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఇద్దరు న్యాయవాదులు భార్యాభర్తలు వామన్రావు నాగమణి గారులను నడి రోడ్డు మీద నరికి చంపడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మేము న్యాయవాదులను ప్రొటెస్టు నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. అయితే ఈ విచారణను సిబిఐకి అప్పగించాలని అడగడం కూడా జరిగింది. స్థానిక పోలీసులు ఎవరైతే ఉన్నారో కేసును నీరుగార్చి అసలైన నిందితులను అరెస్టు చేయకుండా కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని మేము మా నిరసన కార్యక్రమాలను కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది. నిన్న ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మను నిరసనగా మేము కాల్ చేస్తున్నాము. అట్లాగే రేపు ఎల్లుండి రిలే నిరాహార దీక్షలు 9వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమము పెడుతున్నాము. 9వ తారీఖు లోపల కనుక ప్రభుత్వం స్పందించి సరి అయిన చర్యలు తీసుకున్నట్టయితే న్యాయవాద ప్రపంచం మొత్తం కూడా తిరగబడుతుంది. తప్పకుండా దీనికి ప్రభుత్వమే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇద్దరు న్యాయవాదులను దారుణంగా చంపిన నిందితులను ఎవరైతే రక్షించాలని కాపాడుతున్నారో వాళ్ళకు సరైన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే మేము వెంటనే కాకుండా మేము డిమాండ్ చేస్తున్నాము. 9వ తారీఖు వరకు ప్రభుత్వానికి సమయం ఇవ్వడం జరిగింది. ఆ లోపల కనుక ప్రభుత్వం స్పందించకపోతే ఆ రోజు పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ అని తెలంగాణ జిల్లాల న్యాయవాదులు అలాగే ఇతర జిల్లాల నుంచి కూడా న్యాయవాదులకు మద్దతుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేము న్యాయవాదులను సమీకరిస్తాము. అదే రకంగా ఈలోపు మేము అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయవాదుల రక్షణ కోసము చట్టము తీసుకురావడం కోసం మేము రిప్రజెంటేషన్స్ ఇస్తాము. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము కొనసాగిస్తాం.